వెల్కమ్ టు రాజ్ న్యూస్. కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. దీంతో నార్సింగి పోలీసులు సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్ట్ చేయడంతో పాజిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లోని నానక్రామ్ గూడలో ఈగల్ టీం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సుధీర్ కు టెస్టులు చేయగా పాజిటివ్ గా తేలింది. అనంతరం సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్ కు పంపించారు. ఈ క్రమంలో సుధీర్ తో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇక గతంలో కూడా సుధీర్ రెడ్డి 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డాడు. సుధీర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. దీంతో నార్సింగి పోలీసులు సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్ట్ చేయడంతో పాజిటివ్ గా తేలింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతము జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డిని పోలీసులు ఈగల్ టీం అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా గంజాయి సేవిస్తూ ఒక్కసారిగా పోలీసులు యొక్క టెస్ట్ నిర్వహించగా అతనికి పాజిటివ్ రావడంతో అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే నానకరం కూడా ఒక హోటల్లో ఈ యొక్క డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పి సమాచారంతో ఈగల్ టీం ఒక్కసారిగా రైడ్స్ కూడా నిర్వహించింది. రైడ్స్ నిర్వహించిన నేపథ్యంలో ఈ యొక్క సుధీర్ రెడ్డికి మాత్రం పాజిటివ్ వచ్చింది. దీంతో అతనితో పాటు ఉన్న మరొక వ్యక్తి కూడా పాజిటివ్ రావడంతో వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రము వీరిని ఇప్పటికే కొద్దిసేపటి క్రితం డి అడిక్షన్ సెంటర్ కూడా పంపించారు. ఎందుకంటే వీరిని కన్జ్యూమర్గా దీనికి సంబంధించి ఇప్పటికే ఈగల్ టీం కూడా వీరిని ట్రీట్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే వీరి యొక్క డ్రగ్స్ ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ కొనుగోలు చేస్తున్నారు దానిపైన కూడా ప్రజెంట్ ఈగల్ టీం కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించింది. మరోవైపు చూస్తే ఈ కేసుకు సంబంధించి ప్రధాన అంశాలు అంటే డ్రగ్స్కి సంబంధించి ఎవరు తీసుకొచ్చినారు, ఫ్రెడ్లర్ ఎవరున్నారు, దీనికి సంబంధించి కన్జ్యూమర్గా ఎవరెవరికి వీరు అమ్ముతున్నారని దానిపైన కూడా ప్రధానంగా ఈగల్ టీం కూడా దృష్టి కొనసాగించిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఇప్పటికే సుధీర్ రెడ్డి కూడా గతంలో 2 సార్లు ఒక డ్రగ్స్కి సంబంధించి కూడా దొరికిన పరిస్థితి చూస్తున్నాము. ఈరోజు తాజాగా 3వసారి దీనికి సంబంధించిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. అయితే ఇప్పటికీ ఈ యొక్క అరెస్ట్తో 3వసారి యొక్క డ్రగ్స్కి సంబంధించి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ మాత్రం ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా ఈగల్ టీం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరికా సుధీర్ రెడ్డితో పాటు మరొక స్నేహితుని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కూడా డి అడిక్షన్ సెంటర్ కూడా తరలించారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఎవరైతే ఫ్లెట్లర్లు యొక్క డ్రగ్స్కి సంబంధించి ప్రధానంగా యొక్క డ్రగ్స్ ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు, వారంతా కూడా కన్జ్యూమర్లు ఎవరెవరు ఉంటారని దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు వారి యొక్క సెల్ ఫోన్లను కూడా సీజ్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. వారి సెల్ ఫోన్లను కూడా రికవర్ చేశారు. అంతేకాకుండా వీరు డ్రగ్స్ ఇంకా ఎక్కడెక్కడ తీసుకుంటున్నారు అని దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నానకరం కూడా ఒక హోటల్లో వీరికి దొరికినట్లుగా ప్రధానంగా దీనికి సంబంధించి మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మాత్రము ఫ్లెడ్లర్ల పేరు మాత్రం చెప్తే దీనికి సంబంధించి వారిపైన ఇంకా నిఘా పెట్టే అవకాశం ఉంటుంది. వారిని అదుపులోకి తీసుకుంటే ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఐటీ కార్డాల్లో యొక్క ఫ్లెడ్లర్ పూర్తిగా సాఫ్ట్వేర్ని టార్గెట్ చేసుకొని ఈ యొక్క గంజాయి పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నారనేది మాత్రం ఈగల్ టీం సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఉంది. అందుకే ఈ యొక్క రైడ్స్ కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈగల్ టీం సంబంధించిన నేపథ్యం చూస్తే మాత్రం
ఎవరెవరు ఫెడ్లర్ ఉన్నారు, వారి యొక్క కన్జ్యూమర్లు ఎవరై ఉన్నారు, దానిపైన పూర్తిగా నిఘా పెట్టి ఒక ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ కొడుకు సుధీర్ రెడ్డి కూడా దొరికిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. ప్రజెంట్ మాత్రము వీరిని డిఅడిక్షన్ సెంటర్ తరలించిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు నార్సింగ్ పోలీసులు కూడా ఈ యొక్క దీనిపైన పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ సీసీ సంబంధించిన ఫుటేజ్కు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అంతేకాకుండా ఇక్కడ హోటల్ ఎలా సేవిస్తున్నారు అంటే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో కొంత సమాచారం కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రము చూస్తే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.